దేవుని వాక్యము వినుటకు, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకున్నటకు, దేవుని వాక్య సారాంశం చేత విశ్వాసాన్ని దృఢపరచుకున్నటకు ఆసక్తి గల వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో నేను మాట్లాడాలనుకునే విషయము అతిక్రమము అనే విషయాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాను. అతిక్రమము అంటే ఏమై ఉంటుంది? క్రమము తప్పుట అనే విషయం అర్థమవుతుంది కదా, లేక అతిగా ప్రవర్తించుట. సర్వసాధారణంగా అనుకుంటాం కదా, మనం ఎక్కువ చేస్తున్నాము, అతి చేస్తున్నాము అనే మాటలు వస్తుంటాయి. ఆ విధంగా క్రమం అనేది కాకుండా ఉండేది అతిక్రమము. బైబిల్లో అతిక్రమము అన్నది ఆజ్ఞను మీరుట అనే విషయం చెప్పబడింది. మొదటి యోహాను పత్రిక ఆ విషయం 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము అనే విషయం. ఆజ్ఞను మీరుట, అతిక్రమించుట అనే విషయం అనేది తెలియజేస్తున్నాడు. పాపంగా పరిగణింపబడిందని. అతిక్రమం అనేది ఎక్కడ జరిగింది? మొట్టమొదటిగా అంటే ఆదామముల యొక్క విషయంలో జరిగింది అతిక్రమం అనేది. దేవుడు తినవద్దని ఫలము, తినవద్దన్న ఫలం ఏదైతే తింటే ఏమన్నాడు దేవుడు? చనిపోదు అని చెప్పాడు. ఆ విషయాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాము. 2వ అధ్యాయం 16-17 ఆదికాండము. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా చచ్చితమని నరునికి ఆజ్ఞాపించను. దేవుడు తినవద్దన్నాడు. ఇందులో ఉన్న విషయం ఏంటంటే, ఈ ఎవరు చెప్పాడు ఈ ఆజ్ఞ? దేవుడు అంటే ఆదం ఒక్కడే ఉన్నాడు అప్పుడు, ఇంకా అవ్వ చేయబడలేదు. ఇది ఎవరు చెప్పాడు? దేవుడు అంటే ఆదం ఒక్కడికి చెప్పాడు ఈ విషయం. అయితే ఏం పర్వాలేదు, తినవచ్చు, మీరు చావనే చావరని సర్పం చెప్పుడు కూడా మనం వింటాం. 3వ అధ్యాయం 4-5 వచనాలు ఆదికాండము. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుతున్న మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, సర్పం ఏమన్నది? తినచ్చు, పర్వాలేదు, చావనే చావరు, మీ కన్నులు తెరవబడతాయి. ఈ విషయం అనేది దేవునికి తెలుసు. అసలు దేవుడు చేయాలనుకున్నది ఇది. ఈ విషయాలేమి అప్పటికి ఆదాము అవ్వలకు తెలియదు. ఆ విషయం అర్థమే వాళ్ళకి ఆ స్థితిలో లేదు, తెలుసుకునే స్థాయిలో లేదు. ఎందుకంటే వారికి మంచి చెడుల యొక్క జ్ఞానం విభజించే ఆ యొక్క జ్ఞానం ఇంకా రాలేదు వాళ్ళకి. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చినా లేకపోతే సర్పం ఏం చెప్పినా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు తెలుసుకునేంత అజ్ఞానం వరకు లేదు. ఎందుకంటే ఆదాముల కంటే ముందే కదా సర్పం చేయబడిను. అది కాదు 1 వచనాలు. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన కాకని పరిగణ ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతి ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచాను. ఇదంతా మంచిదనే కేటగిరీలో ఇవన్నీ చేయబడ్డాయి. అప్పుడే సర్పం కూడా అప్పుడే చేయబడింది. అంటే ఈ సర్పము మనిషి, ముందు సర్పం తర్వాత మానవుడు చేయబడ్డాడు. ఇదంతా కూడా మంచిది అనే విషయము. ఇవన్నీ చేసే విషయాలంటే కూడా మంచివే. వాళ్ళని తర్వాత మనుషులు చేయడం, దేవుడు వారిని దీవించడము, ఆయన పోలికలో చేయడము, స్వరూపంలో చేయడము, ఇవన్నీ కూడా ఇంకా చాలా మంచిది అన్నాడు దేవుడు. ఇదంతా కూడా చాలా మంచిది. 6వ దినము అంతా చాలా మంచిది. కాబట్టి 6వ దినంలో, అంటే ఇప్పుడు మనం 6000 సంవత్సరాల కాలంలో అంటే 6వ దినం, ఈ మొదటి దినం నుంచి కూడా ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఈ 6 దినాల్లో చాలా మంచిదిగా కనిపించాలంటే కూడా మనకి దేవుడికి అయితే కనిపించినాయి. ఆయన చూసుకున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి చివరి వచనం, ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు ఆయన చూసుకున్నాడు తిరిగి, అది చాలా మంచిదిగా నుండును, అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినం ఆయను. 6వ దినమును మొదటి దినం నుంచి
ఈ క్షణం వరకు కూడా దేవుడు జరిగించేది ప్రతిదీ కూడా మంచిది అయి ఉండాలి, చాలా మంచిది అయి ఉండాలి, మంచిదే కాదు. ఆ యొక్క విషయాన్ని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ఆరు దినాలలో 6వ దినాన దేవుడు చేసిన మాట, దేవుడు చెప్పిన పలికిన మాట చాలా మంచిది. కాబట్టి దేవుడు చేస్తూ వస్తున్న విషయాలని కూడా అవి మంచిగా కనిపించే విధంగా ఉన్నాయి. మనం వెతకటం అనేది అది మన పని, మనం తెలుసుకోవడం అనేది మన పని. 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎలా చేయబడింది సర్పం అనేది. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గల దేవుడును, సర్పం యుక్తి గల దేవుడును. భూజంతువులలో దేవుడు అలా చేశాడు, యుక్తిగా చేశాడు దాన్ని. అది ఏ స్త్రీతో అంటుంది, ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. సర్పం అడిగింది అలాగా. ఏదో మొత్తం మీద దేవుడు పనిచేసే విషయాలు ఎలా జరుగుతున్నాయి అనేది మనకి కనిపిస్తున్నాయి. ఈ విషయాలు కనిపిస్తున్నాయి, ఒకదానికి ఒకటి చూసుకుంటే మనకు అర్థమవుతున్నాయి, జాగ్రత్తగా వింటే అర్థమవుతున్నాయి మనకి. ఎందుకంటే దేవుడు ఆదాము ముందుకేమో ఆజ్ఞ తీసుకొచ్చాడు, తినొద్దు అనే ఆజ్ఞ తీసుకొచ్చి పెట్టాడు. అవ ముందు ఏం పెట్టాడు తీసుకొచ్చి? సర్పాన్ని పెట్టాడు. ఈ 2 కోణాల్లో దేవుడు పనిచేసుకుంటూ వస్తున్నాడు. ఆజ్ఞ ఏమో వద్దు అని ఆదాముకి చెప్పాడు దేవుడు ఆజ్ఞ ద్వారాగా. సర్పం ద్వారాగా నువ్వు తినవచ్చు, పర్వాలేదు, మీ కనులు తెరవబడతాయి, మీరు దేవతలు ఉంటారని చెప్పేసి ఆ కోణంలో కూడా దేవుని యొక్క పని జరుగుతుంది. దేవుని యొక్క పని కాకుండా వ్యక్తిగతమైన వ్యవహారాలు ఉండవు గ్రంథంలో. ఎవరి మట్టుకు వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే చేసుకుని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళ అక్కడ చేయడానికి లేదు. ఏదైనా తోటలో అంతా దేవుని యొక్క కంట్రోల్లో ఉందంతా కూడా. ఈ విషయం మర్చిపోకూడదు, దేవుని యొక్క కంట్రోల్లో మొత్తం వర్క్ అంతా దేవుని యొక్క కంట్రోల్లో ఉంది. ఈ విషయము మనం ఇశ్రాయేలుకి దేవుడు చెప్పినట్లుగా ఉండే విషయాల్లో మనం చూస్తే తెలుస్తుంది మనకి. 30వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇది 2 వాళ్ళ మధ్య పెట్టాడు దేవుడు, వాళ్ళ ముందుంచాడు. ఆజ్ఞ అతిక్రమం ద్వారాగా పాపం మరణం అనేది ఒక లైన్లో ఆదా ముందు ఆజ్ఞ పెట్టాడు. కళ్ళు తెరవబడుట, మంచి జరుగుట, సిగ్గెరుగుండుట, తన దిగమలను తెలుసుకున్నట, మంచి చెట్ల యొక్క జ్ఞానం పొందుకున్నట అనేది సర్పం లైన్లో వచ్చింది. ఆ విషయాలు అర్థం చేసుకోవడం అనేది జాగ్రత్తగా అంటే ఎప్పుడు కూడా దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేదే మనకు తెలుసుకోవడం ముఖ్యం. ఆదాం ఏం చేశాడు, అవేం చేసినది కాదు కావాల్సింది, సర్పం ఏం చేసింది కాదు. దేవుడు ఎలా పనిచేస్తున్నాడు వీటి ద్వారాగా, వీళ్ళ పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనకు అవసరమైన విషయము. సర్పం మాట వినటం వల్ల ఆజ్ఞాతిక్రమం అనేది జరిగినట్లేదు. సర్పం మాట వినటం వల్ల ఆజ్ఞాతిక్రమం అనలేదు దేవుడు దాన్ని. ఎందుకంటే దానికి ఒక విషయం ఉంటుంది, ఎందుకంటే దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 38వ వచనంలో, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెళ్ళును కదా అంటున్నాడు. 2 విషయాలు, మేలుకరమైనది కీడుకరమైన విషయాలు కూడా దేవుని యొక్క ఆలోచన నుంచి రావాలి. మరొకటి ఉండదు, మరొకటి ఎవరు చేయరు ఏదిని. అక్కడ జీవ సంబంధమైనదైనా మరణ సంబంధమైన మేలుకరమైనదైనా కీడుకరమైన దేవుడి నుంచే రావాలి. దేవుని కంట్రోల్లో ఉండాలని కూడా, దేవుని కంట్రోల్లోనే జరగాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుడు సర్పం మాట వినవద్దు అని దేవుడు ఎక్కడా కూడా హవ్వకు ఆజ్ఞ ఇవ్వలేదు. ఇది చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా అవతో కూడా దేవుడు ఏమి చెప్పొద్దని, నువ్వేం చెప్పొద్దని సర్పానికి కూడా ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు. సర్పం మాట వినొద్దని అవకి చెప్పలేదు, అవతో ఏమి చెప్పొద్దని సర్పానికి చెప్పలేదు దేవుడు. చెప్పింది ఎవరికల్లా? ఆదము ఒకటిగా చెప్పాడు. అప్పటికి నువ్వు తినవద్దు, అన్ని తినొచ్చు నిర్భ్యంతరంగా, ఇది ఒకటే తినకూడదు అది చెప్పాడు ఆదాంకి. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనకి అర్థం కావాలి. ఎందుకంటే దేవుని మాట వినకపోవడం వలన ఆజ్ఞ అతిక్రమం జరిగింది.
అతిక్రమం ఎక్కడ జరిగింది? ఎవరు వెళ్ళలేదు మాట? ఆదాము. ఆదాము వెళ్ళలేదు, ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చిందే ఆదాముకి. కాబట్టి ఈ విషయం ఎవరి కేటగిరీలోకి వెళ్తుంది అంటే ఆదాము కేటగిరీలోకి వెళ్తుంది. అది మాట వినకపోవడం అనేది అతిక్రమం అనేది. అది కూడా పరిశీలన చూస్తే 3వ అధ్యాయం 6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆహారమునకు మంచిది. మనం ఒక స్టాంప్ పడిపోయింది ఆదాం మీద, వాళ్ళ మీద, వాళ్ళ పాపం తెచ్చేస్తారు, పాపులు పాపులు, ఆ స్టాంప్ వేసేస్తాం మనం. అందరూ స్టాంప్ వేస్తే ఆ స్టాంపే మనం నమ్ముతున్నాం. అంతేగాని ఇక్కడ ఆహారములకు మంచిది అనే మాట మనం అనుకోవట్లేదు, మనం ఉద్దేశం దాన్ని, ఆ సబ్జెక్ట్ని. ఎందుకంటే ఏ పరిశ్రమ చేయకుండా తినలేదు. అవ్వా చూచుకుని దగ్గరికి వెళ్ళి అన్ని చూసి ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు మాత్రమే తిని తన భర్త కూడా తెచ్చిచ్చింది. వారు కూడా తిన్నప్పుడు వారిద్దరు కనులు తెరవబడ్డాయి. అవి మంచివి, అందమైనవి, వివేకమిచ్చే రమ్యమైనవి, పనికిమాలినవి కావవి, చాలా విలువైనవి. తిన్న విషయాలు, ఆ వృక్ష ఫలం అనేది చాలా విలువైనది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనం తెలుసుకోవాలి. చాలా విలువైన పండు. అది ఇక్కడ చెప్పే విషయం, మనం చెప్పుకునే మాట కాదు. అయితే ప్రసంగంలో ఒక మాట, మంచి మాట ఉంది. అదేంటంటే 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆదాములకైనా సరే, అవ్వ తినడానికైనా, తెచ్చి ఆదాముకి ఇవ్వడానికైనా, ఆయన సెలవు లేకుండా భోజనం చేయట, సంతోషించడం ఎవరికి సాధ్యము? అవుతుందా? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అవదు. సర్పం ఏం చేస్తుంది? ఆదాం ఏం చేశాడు? అవ్వ ఏం చేస్తుంది? ఎంతసేపు మనకి ఈ వ్యాఖ్యానాలే మనం వింటున్నాం గతకాలం నుంచి కూడా. అసలు దేవుడు ఏం చేస్తాడనేది మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఏం చేసుకుంటూ వస్తున్నాడు? ఏ ప్రణాళికను బట్టి పని చేస్తున్నాడు? ఏమి భవిష్యత్తులో జరగాలని దేవుడు పని ప్రారంభించాడు అనే విషయం అనేది మనకు అర్థమైనప్పుడు మనం అనుకున్నట్లుగా 1వ అధ్యాయం చివరి వచనంలో చాలా మంచిదిగా ఉండబోతుంది. ఇదన్నీ కూడా మన విషయాల్లో నెగిటివ్గా ఉన్న విషయాలన్నీ కూడా దేవుని దృష్టిలో అన్ని పాజిటివ్సే. ఆయన విషయంలో అన్ని మంచివే. అంటే మన ఆలోచనకు మనం ఒప్పుకోవడానికి అననుకూలంగా ఉండొచ్చేమో కానీ దేవునికి విషయాలు అన్ని కూడా మంచివే. ఎందుకంటే ఆయన మంచివాడు. ఏమన్నాడు దేవుడు? దేవుడి మాట వినకపోవడం వల్ల అతిక్రమం అనేది అది ఆ కోణంలో అంటున్నాడు ఆదాముని. నువ్వు వినలేదు, అది అతిక్రమం అయింది అంటున్నాడు. అది ఆజ్ఞ అతిక్రమం అయింది దానివల్ల. ఇంకొకటి ఏం చెప్పాడు? ఇది ఇంకా కూడా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే 3వ అధ్యాయం 17వ వచనంలో, అది కాండము, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినంలో నీవు దాని పంట తిందువు అని చెప్తున్నాడు. ఏంటి విషయం? ఇందులో ఏమైనా అర్థమవుతుందా మనకి? నీవు నీ భార్య మాట విని, అది తినవద్దన్నది నువ్వు ఎందుకు తిన్నావు అంటే నీ భార్య మాట విన్నావు. ఇక్కడ సర్పాన్ని నిందిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే సర్పానికి చాలా పని ఉంది. తర్వాత సర్పమునకు స్త్రీకి, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము పెట్టి చాలా చాలా పెద్ద వరకు ఉందా భవిష్యత్తులో ఆయనకి. ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడు. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా జరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే పని ప్రారంభించాడు దేవుడు. నీవు నీ భార్య మాట విన్నావు, అతిక్రమం దానివల్ల జరిగింది అంటున్నాడు ఆయన. అంతేగాని సర్పం మాట నువ్వు విన్నావు కాబట్టి అనట్లేదు దేవుడు. అంటే విషయం అలాగే వస్తుంది, సర్పం మాట వినటం వల్లే వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ భార్య మాటను వినాలి అంటే దాని అర్థం అలాగే వస్తుంది. ఎందుకంటే సాటి అయిన సహాయం కదా, సాటి అయిన సహాయం చేశాడు కదా దేవుడు. అందుకే ఇప్పుడు సర్పం మాట వలన
అనే దాన్ని కాకుండా నీ భార్య మాట విలమ కాబట్టి, అందుకే ఆదాము మోసపరచబడలేదు అన్నాడు. అందుకనే ఎందుకు మోసపరచబడలేదు? ఆదాము క్రీస్తుకు సదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు మోసపరచబడాడు, ఆదాము కూడా బడలేదు. అందుకే ఇది సర్పం అనేది అవ్వ యొక్క కేటగిరీలో వాడాడు దేవుడు. ఆజ్ఞ అనేది ఆదాము విషయంలో వాడాడు. మొదటి తిమోతి 2:14 వచ్చిన కూడా అదే కదా చెప్పేది. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. అది స్త్రీ స్త్రీ వరకు, అంటే సర్పం అనేది స్త్రీ వరకే. స్త్రీ అనేది పురుషుడు, అక్కడి నుంచి లింకు. సర్పం చేత మోసపరచబడ్డ స్త్రీ, ఆ స్త్రీ వచ్చి ఆదాముకి ఇచ్చింది. అయితే ఆదాము మోసపరచబడలేదు, స్త్రీ. అంతవరకే చెప్తున్నాడు దేవుడు. ఎంత తెలివిగా రాయించాడు దేవుడు గ్రంథాన్ని, ఎంత జ్ఞానయుక్తంగా ఉన్న విషయాన్ని కూడా. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయం అంతా కూడా దేవుడు ఎలా పనిచేస్తాడనే కోణంలో ఆలోచిస్తేనే తప్ప మనకన్నీ కూడా అనుకూలంగా కనిపించవు. దేవుడు పనిచేసే విధానం అనేది మనకు అర్థం కాదు. గ్రంథంలో ప్రతి విషయంలో దేవుడు ఎలా పనిచేస్తాడనే కోణంలో మనం చదవగలిగితే, అలాగ అర్థం చేసుకుంటే అంత చాలా మంచిదిగా కనిపిస్తుంది మనకు. అందులో ఏది కూడా పెద్ద జ్ఞానం అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ దేవుడు క్షమించుకుంటూ, ఎక్కడికక్కడ దేవుడు కనికరిస్తూ, ఎక్కడికక్కడ ప్రేమిస్తూ, ఎక్కడికక్కడ విమోచిస్తూ, ఎక్కడికక్కడ వాళ్ళని బ్రతికిస్తూ వస్తున్నాడు. దోషాలు కప్పుకుంటూ, పాపాలు కప్పుకుంటూ, తన అపారమైన ప్రేమను అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు దేవుడు. అందరికి పంచుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం కదండి అది. దేవుడి పట్ల దేవుడు ఎంత గొప్పగా పనిచేస్తున్నాడు. ఆయన ఎలా పని ప్రారంభించాడు, ఆయన పనిలో ఎలాగా మనుషులు పడిపోతారు, కింద అతిక్రమం అయిపోతుంది, కింద పడుతూ లేస్తూ వస్తుంటారు మనుషులు. అలా చేయబడ్డది ఈ బాడీ. ఈ యొక్క భౌతికమైన ఈ స్థితిలో, రక్తమాంసాల స్థితిలో చేయబడిన శరీరం అనేది అలాగా ఆజ్ఞకు అతిక్రమించే విధంగా చేయబడింది ఆ శరీరం. లేదా అతిక్రమం చేయలేడు ఆదాము. ఆ బాడీయే, ఒకవేళ ఆ బాడీ కానీ దేవుడు ఎన్నటికీ అతిక్రమించకుండా ఉండే విధంగా సిస్టమ్ తయారు చేస్తే ఆ బాడీని, ఆదాము ఎప్పటికీ కూడా అతిక్రమించలేడు. అంటే ఆ రక్తమాంసములు, ఆ శరీర స్వభావము, అది దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేని విధంగా రక్తమాంసాలు ఆదాముకు ఉన్నాయి కాబట్టి అది మేరగలడు, అతిక్రమించగలడు. దాన్ని దేవుడు పెద్ద భూతత్ర పెట్టి చూడలేదు. ఆయన వెంటనే దానికి పరిష్కారం, ప్రేమ, ఇవన్నీ చూపించాడు దేవుడు. సర్పం మాట అవ్వ మాట ఆదాము వినటం వలన వారికి ఏం జరిగింది అనేది కదా విషయం, అది కదా. ఇప్పుడు దేవుడి ఇన్వాల్వ్మెంట్ అందులో కనిపిస్తుంది మనకి. దేవుడి యొక్క పనితనం కనిపిస్తుంది అందులోని. క్రమం చేశాడు అనేది ఒక కోణంలో చూస్తే, సర్పం చేత మోసపోయిన అవ్వనే ఈ రెండు కోణాలు మనం చూస్తే, అది ఏం జరిగింది చివరికి? అట్ల వల్ల ఏం జరిగింది? అతిక్రమం జరగడం వల్ల, ఆజ్ఞ మీరటం వల్ల ఏం జరిగింది? దాని యొక్క ముగింపు ఏంటి అనేది మనం చూడగలిగితే, కన్నులు తెరవబడుట, దిగమరుమని తెలుసుకున్నట, మంచి చెడుల వ్యత్యాసం తెలుసుకున్నట, దేవుడికి భయపడట, మేము మృగం వంటి కాము అని వారికి ప్రత్యేకంగా ఉండట, ఇన్ని విషయాలు వాళ్ళకి అర్థమైనవి. అదే కదా చెప్పింది సర్పం. చెప్పడం అదే కదా, మీరు కన్నులు తెరబట్టి మీ దేవుడు ఉంటారని చెప్పేసి అదే జరిగింది. సర్పం ఏం చెప్పిందో ఎగ్జాక్ట్గా జరిగింది. ఆదాము కూడా తిన్నాడు కదా అపదేస్తే. అదే ఆదాము ఆజ్ఞ మీరాడు. అడిగాడు దేవుడు, ఏంటి తిన్నారని అడిగినప్పుడు ఏం చెప్పాడు? 3:12 అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇక నేను తింటిని. అది నిజమే కదా, అది అబద్ధం కాదు కదా, నిజంగా జరిగింది అదే కదా. ఆ స్త్రీ తెచ్చుకున్నాడు ఆదాము. దేవుడు కదా స్త్రీని ఇచ్చాడు, సాటి అని సహాయం చెప్పాడు కదా. అదే చెప్తాడు, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఓ స్త్రీని తెచ్చింది, తిన్నాను, కొన్ని నాకు ఇక నేను తింటిని అంటే ఒప్పుకొనుట, తినేస్తాను, ఓకే. దానివల్ల జరిగింది ఏంటి? తర్వాత దేవుడేం జరిగించాడు అలా చెప్పినందుకు? చర్మపు చొక్కాయలు అనేది ఎప్పుడు జరిగింది అంటే వారి పాపాన్ని పూర్తిగా కప్పబెట్టి జరిగింది. తర్వాత వారు దేవుల్లో ఒకరి వంటి వారుగా అవ్వటం అనేది,
అంటే దేవుడు అనేవాడు సమస్తమునకు జీవాధారమైన వాడు, జీవమునకు మూలమైన వాడు, అమరుడు, నిత్యజీవి, యుగయుగములు బ్రతికే ఉండేవాడు, అక్షయుడు. ఆ స్థితిలోకి వచ్చాడు ఎప్పుడైతే చర్మపు చొక్కాయ తొడుక్కున్నాడో అప్పుడు దేవుడు ఆ కేటగిరీలో ఆదాము వాళ్ళని చూస్తున్నాడు. ఆ విధంగా వాళ్ళని తీసుకున్నాడు. అంటే వాళ్ళ మరణం నుంచి పాపలు కప్పేసి, వస్త్రం తొడిగించి పాపలు కప్పేసి, అప్పుడు ఏమన్నాడంటే మాలో ఒకరి వంటి వారు మీరు, దేవుల్లో ఒకరి వంటి వాడు. అంటే మరణం నుంచి దేవుడు వారిని తప్పించాడు. దేవుడు పనిచేసే విషయం మనకి ముఖ్యం కదా. మనం ఎంతసేపు అది చూడం. సర్పం ఏం చేస్తుంది, ఆదాయం ఏం చేశాడు, అవ్వేం చేస్తుంది అని ఈ విషయాలే కానీ దేవుడు ఏం చేస్తుంది అర్థం కావట్లేదు మనకి. ఎంతసేపు మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే మనం అలాగే మన బాడీ సెట్ అలాగే చేశాడు దేవుడు. మన ఆలోచనలు అలాగే తిరుగుతుంటాయి. ఎంతసేపు ఎవరు తప్పులు చేశారా, ఎవరు అబద్ధరాడారా, ఎంతసేపు ఇవే చూస్తాం తప్ప మనం దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, ఎలా పనిచేసుకుంటూ వస్తున్నాడు అనేదే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆదాము ఆజ్ఞను మీరటం వలన, అతిక్రమం జరగడం వల్ల ఏం జరిగింది? అలాగే సర్పం మాట వినటం వల్ల, అవ్వ ఆ పళ్ళు తీసుకొచ్చడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు ఆదామవ్వలకు దేవుని వలన సర్పం వల్ల కూడా మంచి జరిగింది కదా. వస్త్రం పొందుకున్నాడు, దేవుల్లో ఒకటి వాడు అయ్యాడు. ఆ స్థితిలో నువ్వు మన్ను అవుతావు అన్నాడు దేవుడు. అలాగే మన్ను అయితే మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం ఆదామవ్వలకు ఉంది. ఎందుకంటే వస్త్రం ఉంది కాబట్టి. ఆ వస్త్రం ఎవరికి సాదృశ్యమో? క్రీస్తుకు సాదృశ్యం కాబట్టి. క్రీస్తు అనేవాడు ఇంకప్పటికీ చనిపోడు కాబట్టి చనిపోయిన స్థితిని ఆదామవ్వలకు దేవుడు ఇచ్చాడు. ఆ వస్త్రము దానికి గుర్తుగా ఉంది. మరణం నుంచి తప్పించిన స్థితి దేవుడు. దేవుడు ఎలా జరిగిస్తాడా అనే ప్రశ్న రావచ్చు కదా. వస్తుంది, కంపల్సరీ అందరికీ వస్తుంది. మీరు ఎన్ని చెప్పినా కానీ దేవుడు ఎలా చేయండి, మీ విశ్లేషణ కరెక్ట్ కాదండి, లేదండి వాళ్ళదే తప్పండి, దేవుడు మంచోడండి అని బిగిసిపోతాం మనం, భీష్మించి కూర్చుంటాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడును లేకపోయెను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయెను, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకిష్టం కాని దానిని కోరుకునిరి, కావున నేను వారిని మోసంలో ఉంచుదును, వారు భయపడే వాటిని వారి మీదకి రప్పించదును. బా ఎంత గొప్ప మాట అండి ఇది. కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. అది అదమవల విషయంలో ఈ వాక్యం కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే దేవుడు అలా చెప్తాడు. దేవుడు అలా చెప్పడం రైట్స్ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఒక ముద్దలో నుంచి ఘనపాత్ర ఘనహీన పాత్ర చేయడానికి మట్టి మీద కుమ్మడానికి అధికారం ఉంది. కాబట్టి ఎవడంటే నేను మోసంలో ముంచుతున్నాడు. మోసంలో ముంచేసే పని కూడా దేవుడు చేస్తున్నాడు. ఇంకొక మాట కూడా చూస్తే ఇంకా మోసం, దేవుడు మోసం చేస్తాడా? ఇక్కడ చెప్పింది అదే. మనం చెప్పే కాదు కదా, మనం రాసుకోలేదు కదా, గ్రంథం మనం రాసుకోలేదు కదా. దేవుడు చెప్పిన విషయాలు మనం నమ్మాలని చెప్తున్నాం. నమ్మకపోతే అంతే, ఇంకా నమ్మకపోతే అంతే, నమ్మాలంతే. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 10వ వచనంలో, అప్పుడు నేను ఇట్లాంటిని కటకటా యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలిగినని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చిదేవి అంటున్నాడు. దేవుడు మోసపుచ్చినట్టు యెరూషలేముని ప్రజలను ఇర్మియా ద్వారాగా దేవుడు పలుకుతున్న మాటలు. ఇది దేవుని మాటలు, ఇవి మనం రాసుకున్న మాటలు కాదు. మన చదవలేదు ఇప్పుడు ఇలాంటివి, మన చదవం అలాంటివి మన చదవం. మనకి ఎప్పుడు కూడా లోక భాష, ప్రజలందరికీ ఆ వాడే భాష, నలుగురిలో ఏదైతే వాడుకలో ఉందో దాన్నే వాడతాం మనం కూడా. ట్రెండ్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. అది బోధైనా పాటైనా ఏదైనా సరే. కానీ గ్రంథంలో ఉన్న విషయాలు మనకు రాదు. అది అదే కదా మన యొక్క ఇబ్బంది అంతా కూడా. ఇట్లా మోసపుచ్చడం అనే దాంట్లో చూస్తే దేవుడు పనిచేస్తున్నాడు. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాక్యము సత్యము. ఆ వాక్యమే పనిచేస్తుంది.
ఆ వాక్యం పని చేసుకుంటూ వస్తుంది. గతంలో పనిచేస్తుంది, ఇప్పుడు పనిచేస్తుంది, భవిష్యత్తులో పనిచేస్తుంది. దాన్ని ఎవరు కూడా, ఆయన ఉద్దేశాన్ని ఎవరు కూడా తప్పట్లేరు, దాన్ని మార్చలేదు. కీర్తనాకారుడు ఏమంటాడంటే 33వ కీర్తన 4వ వచనంలో, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేరుదంతయు నమ్మకమైనది. అపనమ్మకంగా మనం మాట్లాడకూడదు, నమ్మకమైనది అది. ఆయన చేరుదంతయు వాక్యం యథార్థమైనది. ఆది కాలం దగ్గర నుంచి ప్రకటన వరకు యథార్థమైనది వాక్యము, నమ్మదగినది. ఆయన చేసే కళ కూడా నమ్మాలి. నువ్వు నమ్మనంటే అది మన పొరపాటు, దేవుని పొరపాటు. కాబట్టి విషయాలు ఎంత ఎలా పనిచేస్తున్నాడో దేవుడు అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలనే విషయం అనేది మంది. అందుకే మనకు ఒక రాయించి పెట్టాడు దేవుడు. అతిక్రమం అనేది ఆదామవలు ఎలాగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడ్డాయి అంటే, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి, వారు తెలుసుకోవడానికి ఉపయోగపడ్డాయి, కారణమయ్యాయి ఈ అతిక్రమం అనేది. కాబట్టి ఆదామవలు అన్ని ఎరిగిన వారై చివరికి వాళ్ళు దేవుని చేత తోట బయటకు వచ్చేసిన తర్వాత వారు దేవుని తెలుసుకుని దేవునికి లోబడిన వారై, ఆదాము పిల్ల పుట్టిన తర్వాత అనుదిన జీవన విధానంలో భయభక్తులు నిలిపిన వారే ఆదామవలు పిల్లలు కలిగి, తర్వాత వారు దేవుణ్ణి ఘనపరిచారు. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఇది ఎవరు చేశారు? ఇది ఎవరినైతే నిందిస్తున్నామో మనం, ఆదాము పాపం తీసుకొచ్చేసాడు, పాపి అవ్వ మోసపోయింది, పాపం తీసుకొచ్చేస్తుంది లోకానికి, నాశనం చేసేస్తుంది లోకం అని ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో వారు యెహోవా నామాన్ని ప్రార్థన చేయటం వాళ్లే ఆరంభించారు. ఈ భూమి మీద రికార్డ్ చేయబడింది ఇక్కడది. వాళ్లే మొట్టమొదటిగా భూమి మీద ఎవరైనా యెహోవా నామాన్ని ప్రార్థన ఆరంభించడం ఎవరైనా ఉన్నారంటే అది ఆదాము కుటుంబమే. కాబట్టి దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఎలాగ పనిచేసినా దేవుడు ఆ విషయంలో దాని ముగింపు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడి యొక్క పని అది ఎంత ఉన్నతమైనది, దేవుడు ఎంత మంచివాడు అనే విషయాలు ఆ చివరిలో మనకు అర్థమవుతాయి. చివరి వరకు, అందుకే చివరి వరకు మనం వినాలి, చివరి వరకు చదవాలి, చివరి వరకు విశ్లేషించాలి, చివరి వరకు కూడా ఆ లోతైన అంటే దేవుని యొక్క విషయం మనకు అర్థం కావాలి, దేవుని యొక్క ఆ కార్యం ఎలా చేస్తాడో అర్థం కావాలి. ఆ విధంగా అర్థం చేసుకుందాము. ఆ విధంగా అర్థం చేసుకునే జ్ఞానం కూడా దేవుడు మనం అడుగుదాము. కాబట్టి ఇది పెద్ద 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 వృద్ధి చేసి ఆదాము వల్లనే భూమి మీద లేకుండా చేసేసి మొత్తం వాళ్ళని వాళ్ళ జీవితాలను పాడు చేసేటట్లుగా ఏ కార్యం లేదు. దేవుడు అలా చేయలేదు అలాగే. కాబట్టి దేవుడు చేసిన ప్రతి కార్యము, ఆయన వాక్యము మంచిది, నమ్మకమైంది, యథార్థమైంది. దేవుడు మంచివాడు, దేవుని కార్యాలను కూడా నమ్మే విధంగా ఉన్నాయి. ఈ విషయాలు మనం దేవునికి స్తుతులు చెల్లించే విధంగా ఉండాలి. ప్రతిదీ కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడు మంచివాడని తెలుసుకునే విధంగా ఇంకా మనము జ్ఞాన వివేకములు ఆయన అడిగి సంపాదించుకుని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటూ దేవుని పిల్లలుగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ఇక ముందు ఇంకా అనేక విషయాలు నేర్చుకుని దేవుని యొక్క వాక్య సారాంశంలో ఉంటే ఈ విషయం ఆనంద సంతోషాలు కలిగి జీవిందాము. ఆ విధంగా ఉండేటట్లుగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.